सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर इन्नाम श्रीनिवास रेड्डी ने तलबा को मशवरा दिया कि बेहतर मुस्तकबिल के लिए सख्त मेहनत के फ़लसफ़े को अपनाएं। महबूब नगर गवर्नमेंट गर्ल्स जूनियर कॉलेज में आज हफ्ते के रोज़ मुनाकिदा वालिदैन के इजलास में रुकन असम्बली इन्नाम श्रीनिवास रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर उन्होंने तलबा और औलिया तलबा को मशवरे दिए। रुकन असम्बली ने कहा कि अगर आप 2 साल मेहनत करेंगे तो आपकी पूरी ज़िंदगी खुशगवार गुजरेगी। इसलिए वालिदैन को चाहिए कि वो अपने बच्चों के मुस्तकबिल को सहारा देना और बच्चों की तालीम का ख्याल रखना अपनी ज़िम्मेदारी समझें। बच्चे अच्छी पढ़ाई करें और माशरे में नाम पैदा करें तो वालिदैन को इज़्ज़त मिलती है। रुकन असम्बली ने कहा कि महबूब नगर के सरकारी कॉलेजों में मेयारी तालीम भी दस्तियाब है, जहाँ इस साल इंजीनियरिंग और मेडिकल के दाखिले के लिए 100 तलबा तरबियत हासिल कर रहे हैं। अगले साल हम 200 तलबा को तरबियत देंगे। वह अच्छे रैंक हासिल करके अपना और कॉलेज और वालिदैन का नाम रोशन करेंगे। उन्होंने कहा कि लड़कियों को अच्छी तालीम दी जाएगी तो माशरा तरक्की करेगा। लड़कियां रोज़ी कमाने वाली हैं, उन्हें नज़रअंदाज न करें। लड़कियां जहां भी होंगी अपने वालिदैन का अच्छा सोचेंगी। उन्होंने कहा कि हमारे बच्चों को आला तालीम के लिए दूर दराज जाने की ज़रूरत नहीं है। पालामोर यूनिवर्सिटी में इंजीनियरिंग लॉ कॉलेज कायम किए गए हैं और अगले तालीमी साल से यहाँ क्लासेस शुरू की जाएंगी। उन्होंने कहा कि मैं एक MLA के तौर पर महबूब नगर को मुल्क का पहला तालीमी मरकज़ बनाने के इरादे से काम कर रहा हूँ। हमने अपने महबूब नगर में नवोदया स्कूल भी हासिल किया है। रुकन असम्बली ने वाज़ेह किया कि महबूब नगर फर्स्ट के नाम से हम महबूब नगर शहर के बिगे रेड्डी कॉलोनी में अपने फ़ंड से स्कूल डेवलपमेंट की मुफ्त तरबियत फराहम कर रहे हैं और वहाँ दी जाने वाली तरबियत से जब वो अपने पैरों पर खड़े होंगे तो उससे ज़्यादा खुशी की कोई बात नहीं होगी। इस मौके पर ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, TPCC जनरल सेक्रेटरी विनोद कुमार, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, गर्ल्स जूनियर कॉलेज प्रिंसिपल कौसर जहां के अलावा दीगर मौजूद थे। ప్రిన్సిపల్ మేడం గారిని వేదిక మీటింగ్ సమావేశానికి ఎంతో ఇంట్రెస్ట్ తో ఒక డేట్ కేటాయించుకొని మరి మన కాలేజ్ కి రావడం జరిగింది ఇస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే చాలా పెద్ద మాట మీకోసం. ఇంకొక మాట ఏమంటే తల్లి కడుపు చూస్తుంది, తండ్రి అన్ని చూస్తారు. ఆ పుస్తకాలైనా బుక్స్ అయినా మీన్స్ బట్టలైనా. కానీ ఆ 2 గుణాలు కూడా మన MLA సందర్భంగా ఉన్నాయి. తల్లి కడుపు చూస్తుంది, తండ్రి అన్ని అనుకూలమైన వస్తువులు ఇప్పిస్తారు. అలా కూడా మన పయోనీర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే పెట్టినారో ఆ తల్లి కడుపు చూసేటట్టు మన పిల్లలు 4 గంటలు అయితేనే ఆకలి అవుతుంది, పోయే వరకు లేట్ అవుతుంది కదా. మరి వాళ్ళకి అర్థం కాదు చదివితే. మరి ఇన్ని మనం అరేంజ్మెంట్స్ చేసినాం చదువు కోసం, కానీ మరి కడుపు ఖాళీ నుండి మరి ఎలా చదువుతారని వీళ్ళు డైలీ రిఫ్రెష్మెంట్ వస్తారు. డైలీ రిఫ్రెష్మెంట్ పంపిస్తారు. 4:15 కు రిఫ్రెష్మెంట్ వచ్చేస్తుంది. పిల్లలు గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. చాలామంది పేరెంట్స్ ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, లెక్చరర్స్ ఎట్లా పాఠం చెప్తా ఉన్నారు అని చెప్పి ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. నేను కూడా ఈ మీటింగ్లో పాల్గొని వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం. పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ కాలేజీలో ప్రిన్సిపల్ గారు కానీ లెక్చరర్స్ కానీ చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారని చెప్పి పేరెంట్స్ చెప్పడం జరిగింది. సో అవన్నీ మేము చాలా సంతోషం ఇస్తూ ఉంది. నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా మహబూబ్ నగర్ ప్రజలకు. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఓ 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు. రోడ్డు వేస్తే మళ్ళీ 4 ఏళ్లలో అది ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దాని మీద ఇంకో రోడ్డు వేయాలి. నిజమైన డెవలప్మెంట్ అంటే మానవ వనరులను అభివృద్ధి చేస్తేనే అసలైన డెవలప్మెంట్. నాణ్యమైన విద్య మన పిల్లలకు ఇస్తే ఆ విద్యను ఉపయోగించుకొని వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడితే ఆ డెవలప్మెంట్ 60-70 సంవత్సరాలు. అందుకే మేము MLAగా నేను, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసలైన డెవలప్మెంట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి
విద్య మీద సమాజానికి మొత్తానికి ఒక ఆసక్తి కనబరిచేలాగా కార్యక్రమాలు తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. టీచర్లు కూడా మా విధానాలకు అనుగుణంగా వాళ్ళు కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు విధులను తప్పించుకునే అలవాటు ఉండొచ్చు, కానీ 95% లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, టీచర్స్ కానీ ఈరోజు ప్రభుత్వం ఆలోచన విధానాలకు అనుగుణంగానే వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో మంచి కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వడం, టాయిలెట్స్ ఇవ్వడం, పిల్లలకు అన్ని రకాల వసతులు పాఠశాలలో కళాశాలలో ఇవ్వడం, వాళ్ళకు టెక్నాలజీ కోసం కంప్యూటర్ సిస్టమ్స్ ఇవ్వడం, వాళ్ళు కింద కూర్చోకుండా బెంచెస్ మీద కూర్చోవడం, వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఫ్యాన్స్ అరేంజ్ చేయడం, ఇటువంటి చిన్న చిన్న వసతులు కూడా గత 10 సంవత్సరాల్లో పట్టించుకున్న పాపన పోలేదు. అందుకు విరుద్ధంగా ఈసారి మా 5 సంవత్సరాల పాలనలో మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో, నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, వాటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా రాబోయే 2-3 ఏళ్లలో మేము కల్పించదలుచుకున్నాం. మా దృష్టిలో ఇదే అసలైన అభివృద్ధి. మా దృష్టిలో ఇదే కుటుంబాలను నిలబడుతుంది, సమాజాన్ని నిలబెడుతుంది. కాబట్టి మా అందరం ఎమ్మెల్యేలం కూడా విద్య మీద ఫోకస్ పెట్టినాం. పర్సనల్గా కూడా మేము చేయాల్సిన సహాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా కూడా ఏం సహాయం చేయాలని చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క సంవత్సరంలోనే, ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంవత్సరంలోనే మేము గట్టి పునాది వేసినామని నమ్ముతా ఉన్నాం. విద్య విషయంలో మహబూబ్ నగర్లో మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చుకున్నాం, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చుకుంటున్నాం, డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం, వొకేషనల్ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం, ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్కు 30 కోట్లతోటి బిల్డింగ్ శాంక్షన్ చేసుకుంటున్నాం, అలాగే ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కు 10 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం, పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం, ఇంజనీరింగ్ లా కాలేజ్లను అక్కడ శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాం, అనేక హాస్టల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎటువంటి అవసరాలు ఉన్న విద్య కోసం మేము కంప్లీట్ చేయదలుచుకున్నాం. ఎటువంటి కొరత విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ లేకుండా చేయనీకే మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని ఒకటి ఉండే, దాన్ని కన్వర్ట్ చేసి మార్చి జైపాల్ రెడ్డి నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఒక అద్భుతమైన లైబ్రరీని మన పిల్లల కోసం అక్కడ ఇవ్వబోతా ఉన్నాం. ఒక ట్రైనింగ్ సెంటర్ని ఇవ్వబోతా ఉన్నాం. అలాగే మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి వెళ్ళినప్పుడు అక్కడ యాజమాన్యం, అక్కడ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. పిల్లలకు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళకు కూడా నేను చెప్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మిగతా కోర్సెస్ అన్ని అక్కడ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా మహబూబ్ నగర్ అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడ గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా చాలా రావాలని చెప్పి వాళ్ళకు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్ననే మీరు చూసుంటారు, మహబూబ్ నగర్ జిల్లాకు నవోదయ కాలేజీ కూడా శాంక్షన్ అయింది. మొత్తం తెలంగాణలో 7 శాంక్షన్ అయితే ఒకటి మన మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చింది. అంటే మేము కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ అహర్నిశలు మా పిల్లలకు మంచి విద్యను అందించాలి, వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగాలి అన్న ఒకే ఒక ఆకాంక్షతోటి మేము పనిచేస్తూ ఉన్నాం. విద్య గురించి కానీ, సమాజం గురించి కానీ తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు. పిల్లలు చదువుకుంటే మాకేమొస్తుంది, మాకు మా పెన్షన్ వచ్చిందా, అరే మీ పెన్షన్లు తినే కాలం అయిపోయింది, ఇక మేము భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం. పెన్షన్లు వచ్చినా రాకున్నా అది నడుస్తూనే ఉంటుంది, అవి ఇస్తాం మేము. కానీ ఈ పిల్లలను 10 సంవత్సరాలు ఆగం చేసిన విద్యా వ్యవస్థను, ఈ విద్యా వ్యవస్థ నిలబెడితే వాళ్ళందరినీ కాపాడుకుంటారు. ఒక పిల్లవాడికి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ మంచి విద్యను అందించి వాళ్ళు మంచి ఉద్యోగానికి అర్హత సంపాదిస్తే ఇప్పుడున్న ముసలి తల్లిదండ్రులు 1000కి 2000కు చేయి పడుకోవాల్సిన పరిస్థితి రాదు. ఆ ప్రభుత్వ ఆలోచన విధానం అట్లుండే గతంలో, కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానం మారింది. ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకు వృత్తి నైపుణ్యం కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. అంటే ఒక 40-50 సంవత్సరాలు వాళ్ళు ఈ సమాజానికి దిక్కుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా పాటుపడతా ఉన్నాం. ఆ విధంగానే ప్రభుత్వ వ్యవస్థలను
మెల్లగా మెల్లగా మా వైపు తీసుకొచ్చుకుంటాం. మేము తీసుకున్న ఫోకస్ తోటి కొంతమంది గతంలో అలసత్వం ప్రదర్శించిన లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఇప్పుడు మెల్లగా మారుతా ఉన్నారు. వాళ్ళు కూడా మా విధానంలోకి వస్తూ ఉన్నారు. పిల్లలకు మంచి చదువు నారాయణపేట జిల్లా వాళ్ళు గతంలో పెట్టిండ్రు. గతంలో ఎంపీ గారు, ఇప్పటి ఎంపీ గారు, సీఎం గారు కూడా ప్రధానమంత్రి గారిని పోయినప్పుడు, హోంమంత్రి గారిని కలిసినప్పుడు సైనిక్ స్కూల్ రావాలని అన్నారు. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అంటే మనము ఎప్పుడు సీఎం గారు కూడా రాష్ట్ర నుంచి అన్ని అంశాలను తీసుకొని ఆయా ప్రభుత్వాల దగ్గర చెప్తా ఉన్నారు, ఆయా మంత్రుల దగ్గర. సో వాళ్ళు కూడా మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది 1 by 1 చేస్తారు. కాబట్టి తెలంగాణకు మేము చాలా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా సైనిక్ స్కూల్ కూడా ఈసారి కాకుంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది.